25 rupees ticket entry, Saint Angelo Fort at Kannur. So friends, hi, hello, halaya, kem cho, kamba gadisa, sat sri akal, vanakkam, adab, namaskar. So this is a Dutch Portuguese fort, which we have to share little history at a later stage, but I'll drive you directly into the fort. మనం ఫోర్ట్ లోపలికి ప్రవేశిద్దాము, మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. సో నాతో రండి అండ్ ఫోర్ట్ లోపలికి ప్రవేశిద్దాము. ఇది వచ్చేసేసి అరేబియన్ సీ ఒడ్డున, నడి ఒడ్డున ఉన్న ఫోర్ట్. ఉదయం 9:30కు ఓపెన్ అవుతుంది అండ్ సాయంకాలం 6 గంటలకు క్లోజ్ అవుతుందట. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుండి ఉంటుంది. అండ్ మనం ఆటోలో వస్తే అప్ అండ్ డౌన్ కూడా మాట్లాడుకోవచ్చు, లేదా జస్ట్ డ్రాపింగ్ ఒక 100 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ వెళ్ళాలనంటే మాత్రం ఇక్కడ నుంచి సదుపాయం కొంచెం నడవాల్సి వస్తుంది మెయిన్ రోడ్ వరకు. సో కాబట్టి ఆటో అప్ అండ్ డౌనే మాట్లాడుకోండి. అంటే ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ ఇస్తాడు, మీరు ఫోర్ట్ మొత్తం వీక్షించిన తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు. దానికి మాత్రం 300 రూపాయలు తీసుకుంటారు. అండ్ నేను మాత్రం రెంట్ బైక్ తీసుకొని మొత్తం కన్నూరు మీకు చూపిస్తున్నాను. అండ్ రెంట్ బైక్ ఈజ్ వెరీ వెరీ చీప్ అండ్ బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎకనామికల్ బడ్జెట్ ట్రాన్స్పోర్ట్. అండ్ ఇక్కడ రెంట్ బైక్ గురించి మాత్రం డీటెయిల్స్ వాయేజర్ ద్వారానే మీకు దొరుకుతుంది అనుకుంటా. కన్నూరులో మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేసిన కన్నూరులో రెంట్ బైక్ దొరకడం అసాధ్యము. సో వీక్షించండి వీడియో చివరి వరకు. ప్రతి వీడియోలో, ప్రతి ఎపిసోడ్లో కూడా నేను ఆల్మోస్ట్ రెంట్ బైకులు కానీ హోటల్స్ ఉండే బడ్జెట్ హోటల్స్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఖర్చు ఎందుకు ఎక్కువ పెట్టేయాలి. సో మనం ఉన్నది ఇండియాలో, అండ్ ఇండియాలో ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. తక్కువ ఖర్చులో ఎక్కువ ఎంజాయ్మెంట్ దొరికే ప్లేస్ ఇది. ఆధ్యాత్మికతో పాటు వినోదం కూడా ఇక్కడ అసలే లోటు లేదు. సో రండి, కమింగ్ టు ద ఫోర్ట్ చూద్దాం. మనము లోపలికి ప్రవేశిస్తుండగా ఇది పూర్తిగా ఫోర్ట్ మ్యాప్ ముందుగా మనకు కనపడుతూ ఉంటుంది. అండ్ మిత్రులారా, చారిత్రక ప్రాముఖ్యతను కలిగిన సెయింట్ ఏంజెలోస్ కోటను 1505లో భారతదేశపు మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ డామ్ ఫ్రాన్సిస్కో డి అల్మెడా అని అంటారు అతన్ని. అతను ఈ అందమైన కోటను నిర్మించారని చెబుతారు. ఈ కోట అనేక ప్రాముఖ్యమైన చరిత్రకు సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది మరియు శతాబ్దాలుగా అనేక సార్లు చేతులు మారింది. పోర్చుగీస్ నుండి డచ్కి 1663లో, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు 1790లో వారి ఆధీనంలోకి తీసుకున్నారని తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఈ కోట మొదట్లో మాలబార్లోని పోర్చుగీస్ ప్రయోజనాలను రక్షించడానికి మరియు వ్యూహాత్మక సైనిక స్థావరంగా పనిచేయడానికి నిర్మించబడిందట. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఈ కోటను సందర్శించడానికి ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు మిత్రులారా. చక్కని సముద్రపు గాలి, ఆహ్లాదకరమైన వాతావరణము, పక్షుల సౌండ్స్తో ఏదో మనందరికీ వెల్కమ్ చెప్పుతూ ఉన్నట్టు ఉంది కదా. ఇక్కడికి మాత్రం వర్షాకాలంలో వస్తే ఆహా, ఆ అందమే వేరుంటుంది, ఆ పచ్చదనమే వేరుంటుంది, ఆహ్లాదకరంగానే ఉంటుంది ఈ వాతావరణం. ఫ్రెండ్స్, బహుశా ఒకప్పుడు ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షో కూడా ఉంటుండే అనుకుంటా, కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేసినట్టు తెలిసింది. అండ్ ఈ కుర్చీల కండిషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతో బాగా అరేంజ్ చేసిన సౌండ్ అండ్ లైట్ షోకి సంబంధించినవి. కొన్ని చరిత్రలో మానవ తప్పిదాలు ఇలా మిగిలిపోతూ ఉంటాయి. టూరిస్ట్ ఉన్నారు, కానీ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకు మాత్రం నేను డౌట్ లేకుండా చెప్తాను మిత్రులారా. సౌండ్ అండ్ లైట్ షో ఉంటే మనకు కూడా చరిత్ర ఫాలో కావచ్చు. ఇంత అద్భుత అందమైన పాతకాలపు పోర్చుగీసు, డచ్ సామ్రాజ్యం వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఈ ఫోర్ట్ స్వాధీనంలో ఉంచుకున్నారు. అండ్ అది స్వతంత్రం వచ్చేంత వరకు ఇంత అందమైన ఫోర్ట్ని మనము తిలకించడం మన పూర్వజన్మ సుకృతం కిందనే భావించవచ్చు. అండ్ మనం ఇలా
నేరుగా వెళ్తే మనకు పక్కా సముద్రం కనబడుతుంది. ఇక్కడ నుండి సన్సెట్ వ్యూ కూడా మహా అద్భుతమని విన్నా. అండ్ చలో ఒక 4 అడుగులు ముందుకేద్దాం అండ్ ఫోర్ట్ రేర్ వైపు అంటే అవతల వైపు కూడా వీక్షిద్దాం. సో సముద్రం నుంచి వచ్చే శత్రువులకు దీని ద్వారా అటాక్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ నుండి మొత్తం సముద్రం వ్యూ మీకోసం మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడి నుండి శత్రువు వచ్చినా కూడా అసలు ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కోట నుండి అటాక్ అనేది జరుగుతుంది. సో అఫ్కోర్స్ ఆ కాలంలో ప్లానింగ్లు వేరుంటుండే మన కాలం కంటే. మన కాలం మన గురించి మన ఫ్యామిలీ గురించి పట్టించుకోవడమే గొప్ప నరకంలాగా ఉండే. ఈ రోజులలో జాగ్రత్తల గురించి నేను ఎక్కువ చెప్పలేను. బట్ ఎస్, ఆ కాలము మహానుభావులు రాజులు మనకు మిగిల్చినవి, ఈ చరిత్రలో మిగిలిపోయేటివి ఇవే. అండ్ తప్పకుండా చూడాలి, చూసి ఆనందించాలి. ఈ మనిషి జన్మ మనం పుట్టినందుకు, ఈ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఇవి తప్పకుండా చూసి చరిత్రకారులను మనం మెచ్చుకోవాలి. మిత్రులారా, జస్ట్ చూడండి, నేను ఇటు సైడ్ వచ్చిన, సముద్రం వైపు వచ్చిన. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ పాయింట్ హియర్. ఇక్కడ కొంచెం సముద్రం అలలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. కొంచెం పరిస్థితి మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు కూడా ఇక్కడ ఆనందంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్థానిక పాలకులు మరియు ప్రత్యర్థి వలస శక్తుల నుండి రక్షణలో ఈ కోట కీలక పాత్ర పోషించిందని చెప్తూ ఉంటారు. 1663వ సంవత్సరంలో డచ్ సామ్రాజ్యం పోర్చుగీసు నుండి కోటను స్వాధీనం చేసుకున్నారు మరియు దాని రక్షణలను బలోపేతం చేయడానికి అనేక మార్పులు చేశారు. కోట యొక్క వాస్తుశిల్పం మరియు లేఅవుట్లో డచ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మిత్రులారా. ఇక మీకు ముందుగా చెప్పినట్టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో 1790లో కోటను తన ఆధీనంలోకి తీసుకుంది మరియు భారతదేశం స్వతంత్రం పొందే వరకు దానిని సైనిక స్థావరంగా ఉపయోగించిందని చెబుతూ ఉంటారు. బ్రిటిష్ వారు కోట లోపల అనేక భవనాలు మరియు నిర్మాణాలను జోడించారు. ఇది దాని చారిత్రక ప్రాముఖ్యతకు దోహదపడింది. నిర్మాణ లక్షణాలు సెయింట్ ఆంజెలోస్ కోట పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటిష్ నిర్మాణ శైలుల ప్రత్యేక మిశ్రమాన్ని ప్రదర్శిస్తోంది. కోట రూపకల్పన మరియు నిర్మాణం ఆ కాలపు సైనిక ఇంజనీరింగ్ పద్ధతులను ప్రతిబింబిస్తాయి మరియు వలస రాజ్యాల నిర్మాణ వారసత్వాన్ని సంగ్రహావలోకనం చేస్తాయి. సో ఇది ఈ గుండు మామూలు గుండు కాదండి. ఇది శత్రువుల దండయాత్రకు పనికొచ్చే గుండు. ఇది తోపులో పెట్టి ఇక్కడ నుంచి ఈ తోపు కావాల్సినట్టుగా నేనైతే లేపలేను, కానీ అప్పుడున్న వాళ్ళు, అప్పటి బలవంతులు, ఇది పరాక్రమవంతులు, వీరులు, బాహుబలులు ఇలా లేపి ఆ తోపుతోని ఈ క్యానన్ గుండును ఇక్కడ నుండి పేలిస్తే సముద్రం నుంచి వచ్చే శత్రు దండయాత్రకు పనికొస్తున్నానని క్యానన్ ద్వారా మనకు తెలుస్తుంది మిత్రులారా. చూడండి ఒక్కసారి. ఈ మెటలే మనం చెప్పుకుంటూ పోతే ఇన్నేళ్ల కిందటి మెటల్ ఇది. డచ్ పోర్చుగీస్ వాడిన మెటీరియల్ ఇది. ఎంత బాగుందో చూడండి. ప్రతి దగ్గర ఉన్నాయి. బురుజులు ఫిరంగులతో అమర్చబడి సముద్రాన్ని చూసే వ్యూహాత్మక దృక్పథాన్ని అందిస్తాయి. కోట చుట్టూ లోతైన కందకం ఉందట ఇక్కడ. ఇది దాని రక్షణ సామర్థ్యాలను
పెంచుతోంది. ఒక డ్రాబ్రిడ్జి కోటను ప్రధాన భూభాగానికి కలుపుతోందట. దాని వ్యూహాత్మక ఒంటరితనాన్ని పెంచుతోంది. ఇక ఈ కోట దాని భారీ త్రిభుజాకార అంటే ట్రయాంగులర్ బురుజులు మరియు మందపాటి లాటరైట్ రాతి గోడలతో వర్గీకరించబడింది. కోట పైనుండి మనం వీక్షించితే కోట మొత్తం కూడా త్రిభుజాకార ట్రయాంగిల్ రూపంలోనే మనకు కనపడుతుంది. సో ఇంత అందమైన ఫోర్ట్ చరిత్ర చాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఫోర్ట్ కాబట్టి సుమారుగా 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫోర్ట్ చూస్తేనే మనకు అనిపిస్తుంది. గోడలు కానీ ఈ మనం చూడొచ్చు ఎంత పురాతనమైన కట్టడానికి సంబంధించిన ఈ గోడలు సుమారుగా 10 ఫీట్లు వెడల్పుతోని కింద ప్రారంభమైన గోడలు. ఇక నేను నించొని మాట్లాడుతున్నది ఇది ఆ కాలపు చర్చి అట. పోర్టుగీస్ డచ్ చర్చి అని చెప్తారు. ఇంత అందంగా కనపడుతుంది చూడు ఈ ఫోర్ట్. అండ్ ఈ ఫోర్ట్ చూస్తూ ఉంటేనే చాలా పులకరించినట్టు ఈడిమామిడి చెట్లు కానీ బాదం చెట్లు కానీ ఇలాంటి ఈ ఫోర్ట్ అందాన్ని ఇంకా మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి ఫోర్ట్స్ వచ్చేసేసి ఇండియాలో చాలా తక్కువ ఉన్న ఫోర్ట్స్. ముఘల్ రాజులు కానీ లేకపోతే హిందూ మహారాజులు కానీ కట్టించిన ఫోర్ట్సే చాలా ఉన్నాయి. కానీ పోర్చుగీసు డచ్ ఎంపైర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇండియాను పాలించి ఒక కాలంలో ఈ సముద్రం నుండి ఇక్కడికి వచ్చి శత్రువుల దండయాత్రలను కూడా ఎదుర్కొని ఇలాంటి ఫోర్ట్స్ మనకు మిగిల్చారు. అండ్ ఈ ఫోర్ట్స్ చూడడం మాత్రం మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత అందమైన ఫోర్ట్స్ చూస్తాము. ఎన్నో సినిమా షూటింగ్స్ ఇక్కడ. బొంబాయి అనండి, ఇది అరవింద్ స్వామి మనిషి కోరాల సినిమా ఉంది కదా, బొంబాయి మణిరత్నం మూవీ, అది కూడా ఈ ఫోర్ట్ లో చాలా ప్లేసెస్ షూటింగ్ తీశారు. అండ్ అలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా పాతకాలం సినిమాలు అంటే ఈ కాలానికి పాతకాలం, అండ్ మా కాలానికి మాత్రం ఈ కొత్త సినిమాలు అని చెప్పుకోవచ్చు. చాలా అందమైన ఫోర్ట్ ఇది అండ్ సుందరవంతమైన ఫోర్ట్ ఇది. సో ఇది ఇక్కడ నుంచి ఈ ఫోర్ట్ ని మనం అండ్ ఇంకా మనం ముందుకెళ్దాం మిత్రులారా. నాతో రండి. కోటలో బాగా సంరక్షించబడిన డచ్ శ్మశాన వాటిక మరియు గుర్రాలు ఉండే అప్పటి ప్రదేశము మనకు కనపడుతూ ఉంటుంది. ఇది కోట యొక్క మౌలిక సదుపాయాలపై డచ్ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. శ్మశాన వాటికలో 17వ శతాబ్దానికి చెందిన సమాధులు కూడా ఉన్నాయి. ఇక మనం కోట పైకి ఎక్కుదాము మిత్రులారా. పైనుంచి కోట మొత్తం వీక్షించుదాము. చాలా బాగుంటుందని తెలిసింది. కోట లోపల ఉన్న బ్రిటిష్ కాలము నాటి భవనాలలో బ్యారక్కులు, మందుగుండ్లు సామాగ్రి, మ్యాగజీను మరియు ఇతర పరిపాలనా నిర్మాణాలు ఉన్నాయి. ఈ భవనాలు బ్రిటిష్ వలస రాజ్యాల నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి మరియు కోట యొక్క సైనిక చరిత్రపై మనకు అవగాహన కలిగేలా చేస్తాయి. ఆహా, కోట పై నుండి చూడండి, ఇంత సుందరమైన దృశ్యాలు మనకు దూరంలో కనపడుతున్నదే అదే మాపిలా బే అని అంటారు. అదే ఒక హార్బర్, బోటింగ్ హార్బర్ మిత్రులారా. సుందర దృశ్యాలు మరియు సహజ సౌందర్యం సెయింట్ యాంజిలోస్ కోట యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి దాని అద్భుతమైన స్థానం. ఈ కోట అరేబియా సముద్రం సమీపంలోని మాపిలా బే మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల విశాల అరేబియా మహాసముద్రానికి సంబంధించిన వివిధ బీచ్లను, ముఖ్యంగా బేబీ బీచ్ దృశ్యాలను అందిస్తోంది. కోట యొక్క ఎత్తైన స్థానం అరేబియా సముద్రం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తోంది. సందర్శకులు రాతి తీరాలపై మరియు విస్తారమైన సముద్ర విస్తారంపై ఢీకొనే అలల దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ అదిగో అక్కడ కనపడుతున్నదే కోటకు ఆనుకొని ఉన్న సుందరమైన మాపిలా బే, ఒక సహజ షిప్పింగ్ హార్బర్ అని చెప్పవచ్చు. ఈ బే దాని సుందరమైన అందం మరియు శక్తివంతమైన షిప్పింగ్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, రాబోయే కన్నూర్ 11వ ఎపిసోడ్ అదే మాపిలా బే అని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఫ్రెండ్స్.
పిల్లలు చూడండి ఎంత ఆనందంగా వాళ్ళ టీచర్ల ఆధ్వర్యంలో ఈ విహారయాత్రకు చట్టాపట్ట చేతులు పట్టుకొని ఎలా వచ్చారో చూడండి. కానీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ స్నేహానికి ఎంత దూరం అవుతామో, ఏమేమి అడ్డంకులు ఉంటాయో ఎవరికీ తెలియదు. మాపిలా బే సందర్శకులకు స్థానిక తీర ప్రాంత జీవన శైలిని ఒక సంగ్రహావలోకనం అందిస్తోంది. ఎండాకాలం అంటే ఏప్రిల్ మే నెలలలో తప్ప సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు, ఈ కోటను సందర్శించవచ్చు. అండ్ 100% ఈ పర్యాటక ప్రదేశం మీకు నచ్చుతోంది. అరేబియా సముద్రంపై అద్భుతమైన సూర్యాస్తమయాలను చూడడానికి ఈ కోట ఒక అద్భుతమైన ప్రదేశం. అస్తమించే సూర్యుడు కోట మరియు సముద్రంపై బంగారు కాంతిని ప్రసరింపజేస్తాడు. మంత్రముగ్ధులను చేసే మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఈ వ్యూస్ మధ్యలో, ఈ ఆనందమైన పచ్చదనం మధ్యలో, ఈ సౌందర్యవంతమైన సముద్రములో ఒక్కసారి మునిగిపోతూ ఈ అందంలో తేలుతూ ఈ వీడియోస్ మీకు సమర్పించుకుంటున్నాను త్రూ వాయేజర్ వరా. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ అలలు చూడండి, వాహ్! ఇది మళ్ళీ సాయంకాలం సమయము. పోర్చుగీస్ 1503లో కట్టిన ఫోర్ట్ ఇది. దాని తర్వాత డచ్ వాళ్ళు పరిపాలించారు ఈ ఫోర్ట్ని. అండ్ 1772లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టేక్ ఓవర్ చేసింది. సో ఇది ఇక్కడి చరిత్ర. ఈ ఫోర్ట్ వచ్చేసి త్రికోణ ఆకారంలో ఉంది మిత్రులారా. అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ ఫోర్ట్ మొత్తం జిగ్జాగ్ దారులు ఉన్నాయి, అంతటా కూడా జిగ్జాగ్ దారులే ఉన్నాయి. అండ్ ఇక్కడున్న ఈ రూమ్స్ దగ్గరికి వెళ్దాము అండ్ వీక్షించే ప్రయత్నం చేసుకుందాము. మనంతటా మనమే అర్థం చేసుకునే ప్రయత్నించుదాము. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గైడ్స్ లేరు, దానికి నన్ను క్షమించవచ్చు. మీరు గూగుల్ ద్వారానే మనం ఇంకా తెలుసుకుందాము ఈ ఫోర్ట్ చరిత్రే కానీ ఈ ఫోర్ట్ గురించి. అది తప్ప నేను ఇంకా సమాచారం ఇవ్వలేనందుకు సిన్సియర్ రిగ్రెట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఇది వచ్చేసి చీకటి చెరసాల అంటారు కదా. అది అప్పట్లో శత్రువులను, అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరు లేరు, ఎనిమీస్ పోర్చుగీస్ డచ్ టైంలో ఎవరన్నా ఉంటే దీంట్లో బంధించేయడం అండ్ మళ్ళీ ఇది క్లోజ్ చేసేసేయడం. మనకు కనపడుతుంది కదా, ఇది ఇది జస్ట్ ఈ ద్వారాన్ని మనకు కనపడేటట్టు చేశారు. టోటలీ క్లోజ్ చేయడం అండ్ ఇక్కడి నుంచి మాత్రమే ఆహారాన్ని లోపల పడేసేవారని తెలిసింది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యారెక్స్. అంటే ఫస్ట్ ఇది పోర్చుగీస్ టైంలో హార్స్ స్టేబుల్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. దాని తర్వాత డచ్ వాళ్ళు కొంచెం ప్రిజనర్స్ కోసము మరియు సోల్జర్స్ ఉండేటట్టుగా చేశారు. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా దీన్ని బ్యారెక్స్, సోల్జర్స్కి బ్యారెక్స్ మాత్రమే ఇది చేయడం జరిగింది. సో ఈ బ్యారెక్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, భయంకరంగా ఉన్నాయో ఒక సైడు. కానీ మనం నడుస్తూ ఉంటే మాత్రం ఇది డబల్ బ్యారెక్ అని చెప్పొచ్చు. అంటే ప్యారలల్గా ఒకదాని పక్కన ఒకటి ఇవి అద్భుతంగా నిర్మించారు. సాలిడ్ వాల్స్, జస్ట్ ఈ గోడ విస్తీర్ణత, ఈ విడత చూడండి, సుమారుగా 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నది. అండ్ పైన స్లాబ్ కూడా బందోబస్తుగా, ఆ కాలంలో ఎలాంటి సెంటరింగ్ లేదు,
కానీ వాళ్ళు చేసిన పద్ధతి మాత్రం అద్భుతం. ఇటు సైడ్ బ్యారక్లోకి వెళ్దాం ఒకసారి. ఇది కొంచెం చీకటిగా ఉంది, అంటే లైటింగ్ ఎక్కువ లేదు ఈ బ్యారక్ లోపలికి. సో ఇటు నుంచి మనం ఈ బ్యారక్స్ చూసిన తర్వాత ఈ బ్యారక్స్ ఎదురుగా ఉన్న ఈ కాంప్లెక్స్ ఏదైతుందో ఇది వాళ్ళ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ దాచుకునే వాళ్ళని తెలిసింది. అంటే మందుగుండు సామాగ్రి. ప్రథమంగా ఈ ఏరియా ఏదైతే ఈ షిప్ రూట్ మార్గాన్ని కనుక్కున్నది గొప్పవారు వాస్కో డి గామా 1498లో ఈ షిప్ రూట్ని, ఈ సీ రూట్ని ఇన్వెంట్ చేసింది. మనం చిన్నప్పుడు నేర్చుకున్నదే, చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీయే, అది మరవవద్దు. అండ్ ఈ కన్నూరు ప్రాంతాన్ని పాలించే రాజులు ఆ టైంలో పోర్చుగీస్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడము, అంటే కన్నూరు అని చెప్పలేము, క్యాలికట్ రాజులు అంటే కోయికోడ్ అని అంటారు. స్పెల్లింగ్ మాత్రం KOZHIKOD. సో ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ లైక్ దట్. వీ కెనాట్ హెల్ప్. క్యాలికట్ రాజులు పోర్చుగీస్ని ఆ కాలంలో 1503వ సంవత్సరంలో ఇక్కడికి పిలిపించడం జరిగింది. ప్రథమంగా ట్రేడ్ వ్యవహారాల కోసం, బిజినెస్ ప్రాముఖ్యత వలన ఇది యాక్చువల్లీ ఒక వేర్ హౌస్గా నిర్మించారు. చిన్న వేర్ హౌస్ ఏదైతే క్యాలికట్ రాజులు నిర్మించారో, కానీ పోర్చుగీస్ దీన్ని ట్రయాంగులర్ ఫోర్ట్ లాగా తయారు చేసుకోవడం జరిగింది. అండ్ అదే పద్ధతిలో మళ్ళీ ఒక 200 సంవత్సరాల తర్వాత డచ్ రాజులు ఈ ఫోర్ట్ని గెలుచుకున్నారు. అండ్ ఇది ఎక్స్కవేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి, అంటే సుమారుగా బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత 6000 తోపు బుల్లెట్స్, రౌండ్ ఈ రాళ్ళు అంటారు కదా, తోపు గుండ్లు ఏదైతే కెనాన్ నుండి ఫైరింగ్ చేస్తారో 6000 ఈ భూమిలో దొరికినాయని తెలిసింది మిత్రులారా. అండ్ ఇప్పుడు మాత్రం కెనాన్స్ మాత్రం చుట్టూ ఒక 18 మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు వాడిన తోపులే ఇవి, వాళ్ళు వాడిన కెనాన్సే ఇవి. సో ఈ చరిత్ర నాకు తెలిసింది కొంచెం, నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసిన చరిత్రను మీతో పంచుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా నేను మీతో పంచుకున్న చరిత్రలో ఏమైనా తప్పిదాలు ఉంటే నన్ను క్షమించండి. మరియు మీ అందమైన కామెంట్స్ ద్వారా నాకు కూడా తెలియజేయండి. అండ్ వాయేజర్ వరాన్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఈ డోర్ చూడు, ఈ ఏనుగులు నేను వచ్చి దీన్ని తగిలితే అటాక్ చేయడానికి. సో చాలా పవర్ఫుల్ డోర్స్. అండ్ దెన్ ఇదిగో ఈ తోపు గుండు అక్కడి నుంచి లేపి అక్కడి నుంచి షూట్ చేస్తా మనని పలిగి మన శత్రువు ఇలా పడిపోతాడు. సో ఫ్రెండ్స్, సెయింట్ ఆంజెలోనియో ఫోర్ట్ మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను. వాయేజర్ వరా ద్వారా మీరు ఈ ఫోర్ట్ గురించి కూడా కొంచెం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీరు తెలుసుకొని, అండ్ దీనితో ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. అండ్ లెట్ us ఎక్స్ప్లోర్ సమ్ మోర్. చివరికి వచ్చింది కన్నూర్ బ్లాగ్స్. సో ఈ కన్నూర్ బ్లాగ్స్ చివరిలో కూడా మీరు అన్ని చూసి అన్ని వీక్షించి ఈ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ. ఎస్, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ, నమస్తే, నమస్కారం. సో ఫ్రెండ్స్, మనం ఏ ద్వారం నుంచి వచ్చామో ఆ ద్వారం నుంచే సెయింట్ ఆంజెలినో ఫోర్ట్ వీడియోని ముగిద్దాము. అండ్ ఈ ముగించిన ఈ వీడియో తర్వాత మాపులే బే హార్బర్ కి వెళ్దాము. అండ్ మీరు ఇంత ఓపికతో నా వీడియోలన్నీ చూసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అండ్ మీరు మాత్రం తప్పకుండా కన్నూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ చాలా సులభమైన ప్లేస్, ఈజీగా రావచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్. అండ్ తప్పకుండా రండి. అండ్ మీకు ఇక్కడ బైక్ దొరకడం చాలా కష్టము, రెంట్ బైక్స్ దొరకవు, కానీ నా ద్వారా మాత్రం మీకు రెంట్ బైక్ కూడా దొరుకుతుంది. ఒక ముగ్గురిని నేను సేకరించాను, రీసెర్చ్ చేశాను. అండ్ కొంచెం వేరే ప్లేసెస్ కంటే ఒక 200 ఎక్కువ తీసుకుంటారు, ఒక రోజుకి 800 రూపాయలు తీసుకుంటున్నారు. అండ్ కానీ కొత్త బైక్స్ అండి, అసలు డౌట్ పడే అవసరం లేదు. బైక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మరియు స్కూటీలు ఉన్నాయి. నేను యాక్సెస్ 125 తీసుకున్నా, సుజుకి బండి. అండ్ చాలా బాగా మైలేజ్ ఇచ్చింది. అండ్ ఇది నాది 3వ రోజు, రేపు ఒక్కరోజు చివరి రోజు. అండ్ దాని తర్వాత వి విల్ గో టు కోయంబత్తూర్, అండ్ ఫ్రమ్ కోయంబత్తూర్ ఆన్వర్డ్ ఫ్లై బ్యాక్ టు హైదరాబాద్ రేపు సాయంత్రం వరకు.